ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇద్దరు గురించి మీరు మాట్లాడుకుంటూ ఉంటే అవతల వ్యక్తి మూడో వ్యక్తి మీ దగ్గరలో లేని సంభాషణలో ప్రత్యక్షంగా లేనటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడాల్సి వస్తే మీరు ఎప్పుడైనా ఏ రకమైన కన్వర్సేషన్లో కూడా ఎక్కడా కూడా యాడింగ్స్ లేకుండా కలపకుండా ఒక వ్యక్తి గురించి మంచిగా మాట్లాడడానికి మనసు ఒప్పుకుంటుందా? సందర్భాల్లో మంచిగా మాట్లాడడానికి ఆ వ్యక్తి నీకు ఫేవర్గా ఉంటే నువ్వు మాట్లాడతావు. అప్పుడు ఆపోజిట్ ఫేవర్ అయితే ఏం చేస్తారు? అంతా మంచిగా మాట్లాడతారో ఏమైనా కానీ అని పులి స్టాప్ కామా ఏమైనా పెడతారా? చిన్న డౌటు పెడతామా లేదా? అలాంటి విషయాలలో ఎక్కడైనా మీరు చాటింగ్ చేసుకుంటున్నారు, ఒక ఇద్దరు ముగ్గురు గ్రూప్ చాటింగ్, సమ్ ఎక్స్ పాయింట్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు అతని గురించి మీరు నిజాలు మాట్లాడతారా? ఆ చాటింగ్లో కొన్ని అబద్ధాలు వెళ్తుంటాయా? ఆ టైంలో మీరు వాళ్ళ గురించినటువంటి సొంత అభిప్రాయాన్ని మీరు అనిపిస్తున్నట్లుగా ఏమో నేను అలా అనుకున్నాను, ఊహించాను అనేటట్లుగా ఎక్కడైనా ఏమైనా యాడ్ చేస్తారేమో చూడండి. అట్లాగే మనిషి మీద తన అభిప్రాయాన్ని ఇతరులకు కనపరిచేటప్పుడు చెప్పాల్సినటువంటి విషయాలలో ఎక్కడైనా ఆ బలహీనమైన పరిస్థితుల్లో తప్పుని నిందని మోపడానికి ఇండైరెక్ట్గా ఏమైనా ప్రయత్నం చేస్తున్నామేమో చూడండి. డైరెక్ట్గా చేయం. అంటే ఆ వ్యక్తి మీద ఆ అభిప్రాయము అందరికీ తెలియాలి, అందరికీ తెలియపరచటం మన యొక్క ముఖ్య ఉద్దేశంగా ఏదైనా చెయ్యటానికి మనం ప్రయత్నం చేస్తున్నామేమో చెక్ చేసుకోండి. డైరెక్ట్గా చేయరు. డైరెక్ట్గా చేస్తే దవడ పగిలిపోద్ది. కాబట్టి ఏం చేస్తాం మనం? మన అభిప్రాయాన్ని అవతల వ్యక్తులకి నమ్మడానికి మనం చెప్పేటప్పుడు నిజమా అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు మీరు? అవతల వ్యక్తి గురించి ఇటు దబాయించాడు, ఏమని నేను నమ్మను అన్నాడు. అప్పుడు మీరు నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం మాట్లాడతారా చెప్పండి. మీరు మాట్లాడి, మీకు తెలిసిపోద్ది. కొండ ఎక్కడ ఆడవద్దో చూపిస్తాను. బాబు అంత కాదు బాబా, నేను అబద్ధం చెప్తున్నానా? మీరు నమ్మరా? మీకు తెలీదా? నిజం అసలు మీరు అలా అంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు? అసలు ఏంటనుకున్నారు? అక్కడ వరకు కరెక్టే, అక్కడి నుంచి కొండలు స్టార్ట్ అవుతాయి. ఇంకా కిందన మీరు యాడ్ చేసేటివి నిజానికి అబద్ధాలే. తంత్రగొట్టై కొంపలు కూలుస్తూ అబద్ధాలు చెబుతూ చాలా జారిపోయేంత నైపుణ్యంగా అలవాటుగా మాట్లాడేస్తాడట మనిషి. అలాంటి లక్ష్యము దేవుడే దుఃఖపడేటువంటి ఒక చెడ్డ అలవాటు ఈ పర్టికులర్గా ఉండేటువంటి కొండ. ఆ ఓపెన్గా అలా మాట్లాడేసేటప్పుడు మనిషి మీ సొంత అభిప్రాయం కలుపుతారా లేదా? అలాగ అన్నాడు, కానీ నేనేమనుకుంటున్నానంటే అలా కాకుండా అది ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. అదే ప్రమాదం. ఏమో ఇలా ఇంతవరకే నాకు తెలుసు, కాదు అలా అయ్యి ఉంటుంది అంటావా అని అవతలోడు అడిగాడు అనుకోండి, ఏమో నాకు తెలియదు అని చెప్తామా? లేకపోతే అతనికి రూఢిపరిచేటువంటి సమాధానం ఏమైనా ఎత్తి చెప్పడానికి ప్రయత్నం చేస్తామా? అక్కడ కొండెం స్టార్ట్ అవుతాయి. నువ్వు అవతల వ్యక్తి గురించి ఏమనుకుంటున్నా, నీ అభిప్రాయం ఏంటో, అవతల వ్యక్తి ఏమనుకుంటున్నాడో, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కానీ సత్యము అనేటువంటి వ్యక్తి దగ్గర, ఆ పరిస్థితి దగ్గర పరిణితిని దాటిపోతే నువ్వు అబద్ధం చెప్పడం ప్రయత్నం